హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువై 7 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటికే ఆ కూటమి బండారం ఏంది, వాళ్ళ పరిపాలన తీరేందన్నది రాష్ట్ర ప్రజలకు క్లియర్గా తెలిసి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల పర్వం ఎట్లా నడిచిందో చూసిర్రు. తర్వాత చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా సూపర్ 6 హామీలను, గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి వణుకు పుడుతోంది. అసలు ప్రజలకు ఎట చెప్పాలనో తెలియట్లేదు, ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసినాయి అన్నమాట. సో నిన్ననే కాగ్ నివేదిక ఒకటి బయటపెట్టిందనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేసి సంపద సృష్టి లేదు, బొక్కలేదు, కానీ 1,00,000 కోట్ల అప్పు అయింది. సంక్షేమం, విద్యా, వైద్యం ఇట్లాంటివన్నీ పక్కకు పోయి ఓన్లీ ఎవరు బాగుపడతా ఉన్నారంటే కూటమికి సంబంధించిన పార్టీ నేతలు, క్యాడరు, లీడర్లు, వాళ్ళ అనుచరులు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పోలీసులు, కమిషనర్లు, వీళ్ళు బాగుపడతా ఉన్నారన్నమాట. అల్టిమేట్గా సంకరాగిపోయింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఆ లెక్కలేందో ఆ బొక్కలేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1,00,000 కోట్ల అప్పు, సంపద సృష్టి లేదు, 6 నెలలుగా ఆరు నెలలుగా బాబు పన్నుల బాధుడే. నిన్న మనం చూసినాం కదా, కరెంటు ఛార్జీలు, లిక్కర్ మీద ఏకంగా 10 రూపాయలు ఎంఆర్పి కంటే పెంచుకోవచ్చు అని చెప్పి అఫీషియల్ ఆర్డర్స్ ఇచ్చేసారంట. అఫీషియల్ కాదు కానీ నోటి మాట ద్వారా ఆ 10 రూపాయలలో మళ్ళీ ఎట్లా ఒక్కొక్క బెల్ట్ షాప్ నుంచి 75,000 రూపాయలకు పైగా కమిషన్లు ప్రతి నెల ఇక ఆబ్కారీ శాఖకు, లోకల్ ఎమ్మెల్యేకు, ఇంకా అందరికీ పంపకాలన్నమాట. తాగుబోతుల నుంచి వసూలు చేసిన డబ్బులు మిగతా అందరూ పంచుకుంటారు అనమాట. తలా పాపం తిలా పిడిగడు అంటారు కదా, అట్ట. నవంబర్ వరకు కాగ్ వెల్లడించిన బడ్జెట్ గణాంకాలు: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి 6,306 కోట్లు, 2024-25 5,438 కోట్లు, అమ్మకం పన్ను రాబడి 11,303 కోట్లు, కేంద్ర గ్రాంట్లు 9,703 కోట్లు, మూలధన వ్యయం 8,329 కోట్లు, సామాజిక రంగ వ్యయం 83,144 కోట్లు, ఆర్థిక రంగ వ్యయం 32,758 కోట్లు, రెవెన్యూ లోటు 56,804 కోట్లు. సో బడ్జెటేతర అప్పులు 9,000 కోట్లు. ఇలా పౌర సరఫరాల శాఖ సంస్థ నుంచి 2,000 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 6,000 కోట్లు, ఏపీఐఐసి నుంచి 1,000 కోట్లు, రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు. వీటికి అదనంగా రాజధానికి మరో 21,000 కోట్లను సమీకరించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుంది. సో ఇదనమాట మొత్తం. ఈ 1,00,000 కోట్ల అప్పు ఎక్కడ పోతుందా అంటే మన నేతల జేబుల్లోకి వెళ్తూ ఉంది, జనానికి మాత్రం చిప్ప మిగిలిందనమాట. ఇది మేము చెప్తున్న లెక్క కాదు, కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వెల్లడించింది అనమాట. రాజధానికి 52,000 కోట్లు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెటేతర అప్పులు ఏకంగా 74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు 65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరొక పక్క ప్రభుత్వ గ్యారంటీతో ఆ బడ్జెటేతర అప్పులు మరో 9,000 కోట్లకు ఎగబాగాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా 31,000 కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సిఆర్డీఏ అనుమతిస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే సీఎం చంద్రబాబు 6 నెలల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం 1,05,000 కోట్లకు చేరుకొని ఉన్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి 52,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఇప్పటికే 31,000 కోట్లు సమీకరించినందున మిగతా నిధులు 21,000 కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్డీఏకు ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడం అన్న రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతుందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సో ఇదనమాట. ఇదే పని కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింటే ఇంకా రాష్ట్రం శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, జాంబియా, సోమాలియా, ఇంకా అన్ని ఎక్కడెక్కడ దౌర్భాగ్య దేశాలు ఉన్నాయో ఆ పేర్లన్నీ వేసి ఇక రచ్చ చేస్తారు. కానీ ఈ 1,00,000 కోట్ల అప్పు గురించి ఏ ఒక్క పచ్చపత్రికనైనా, ఒక్కలుచ్చ పత్రికైనా రాస్తుందా? రాయదు. పైగా ఈ అప్పులు ఏదో చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ని చూసి అమరావతికి వీళ్ళు పొలోమని మేము ఇస్తామంటే పోటీలు పడిస్తున్నట్టు రాసుకొస్తా ఉన్నారు. ఈ భారం ఎవడు మోయాలి? మళ్ళీ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలే. సో అనుభవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.